హలో అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం. నేనే కృషి గారిని మీ ముందుకు వచ్చేసాను. తాజా కూరల్లో రాజా ఎవరు? వంకాయ. మరి కొత్త కొత్త రుచుల్ని, కొత్త కొత్త వంటల్ని మీకు నేర్పించడంలో రాజా ఎవరు? ఎక్స్, మీ ఇంటి వంట. కళ్ళు మూసుకొని అలానే ఉండండి, ప్రత్యక్షం అవుతుందేమో చూద్దాం. మన ప్రార్థన ఆయనకి నచ్చిందేమో. వావ్, బేబీ కార్న్. అంటే ఇక పేరు పెట్టలేదు దానికి, బేబీ కార్న్ అంటున్నారు. మీకేమొచ్చింది? మీకు కూడా అదేనా? బేబీ కార్న్. బాగానే వచ్చాయి, ఇద్దరికి ఒకటే వచ్చింది. విజయలక్ష్మి గారు, మీరేం చేయబోతున్నారు దాంతో? టాంగీ బేబీకార్న్. ఎండుమిర్చి, కొత్తిమీర, మైదా, ఉప్పు, వెల్లుల్లి, జీడిపప్పు, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ ముక్కలు, టమాటా సాస్, ఆయిల్, బేబీకార్న్. వెరీ గుడ్. మీరండి శ్రీధన్య గారు? గోల్డెన్ ఫ్రై బేబీ కార్న్. ఆ పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పండి. సాల్ట్, మైదా, కార్న్ఫ్లోర్, కారము, పసుపు, ఆయిల్, మిరియాల పౌడర్, బేబీ కార్న్. ఓకే, గుర్తుంది కదా? 15 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. ఓకే. సో మీరు చేసే ఈ వెరైటీల్ని నేను తినడానికి సిద్ధంగా ఉన్నాను. 15 నిమిషాల్లో మీరు చేయడానికి సిద్ధమా? సిద్ధమే. నేను అడిగిన దాకా అలానే పట్టుకో. తప్పకుండా. బేబీ కార్న్ ఖాళీగా పొడిగా ఉన్నావు కట్ కదా? చేసి పెట్టుకొని దాంతో చేయాలి. ఖాళీగా ఉన్నాను కదా. అందుకే అది పట్టుకో. ఓ, థ్యాంక్ యూ. పొందాలా? చెప్పాలా? ఏది కావాలి? మైదా, కార్న్ఫ్లోర్. ఇదా? అది మైదా, ఓకే. కార్న్ఫ్లోర్, మీరేం వేస్తున్నారు నేను విజయలక్ష్మి? మైదా వేస్తున్నాను వెరీ గుడ్. కొంచెం. ఆ కార్న్ఫ్లోర్ అందుకో, ఒక చివరికి ఉంది కదా, కదా, ఇలా అనుకోలేను కదా. ఫోన్ చేసి బాలకృష్ణ లాగా అలా. తొడగొట్టుకుందాం అనుకున్నాను కానీ రావట్లేదు. కొంచెం కార్న్ఫ్లోర్, ఓకే. ఇది ఎవరు అడగట్లేదు. కొంచెం సాల్ట్. అడుగుతాను ఉండు తమ్ముడు, ఎందుకు అంత తొందరగా పడతావు? అక్క, తమ్ముడిని ఇలా కూడా వాడుకుంటున్నారా అక్క? యూజ్ చేయాలి కదా ఎలా అక్కలన్నాక. యూజ్ చేయాలో మాకు చెప్పాలి కదా. అబ్బా, పసుపు వేసినప్పుడు కొంచెం ఫింగర్స్ యూజ్ చేయండి అబ్బా, కప్పులు యూజ్ చేయొద్దు, ఎందుకంటే ఎక్కువ పడింది అనుకో. ఇది మిరియాల పొడి. ఓకే. తమ్ముడు వాటర్ 1.5 వేసుకొని కొంచెం వేసుకోవచ్చు. హెల్ప్ చేయి. వావ్, అది ఆ చేత పట్టుకో, ఒక చేయి ఖాళీ. ఉన్నాను కదా అన్ని పనులు చేయడానికి. దీన్ని ఇలా కలపాలి. చిటికెడంతా కొంచెం, కొంచెం. పసుపు. కొంచెం పర్లేదులే అక్క, చాలు చాలు. పిండి వేసుకో. మీరేంటి, మిమ్మల్ని ఏమని పిలవాలి నేను? కొంచెం అక్కడ అక్క తమ్ముడు. అనేసాను ఆల్రెడీ. కారం, అది ఉప్పు తమ్ముడు. అక్కడ ఉంది. మైదా ఏంటో ఉప్పు ఏంటో అక్కడ ఉంది తెలియదు. చూడు, కాలులో. ఒరే కృషిగా ఇది కదా. అవును, అయినా వేసే. చాలా ఓకే. మొహమాట పడద్దు. ఏం మొహమాట ఏం లేదు. ఎత్త కావాలంటే మీరు అత్త అడగొచ్చు. మీరేం చేశారు? మొత్తం అన్ని వేసి మిక్స్ చేసాను. ఓకే, బేబీ కార్న్, వెరీ గుడ్. మైదా, చిటికెడు పసుపు, ఓకే, 1.5 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ కారం. వెరీ గుడ్. 15 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. మీరు మాత్రం పెట్టు తమ్ముడు ఇది. దీన్ని సిమ్లోను స్లిమ్ గాను పెట్టకండి. అవసరమైతే హైలో పెట్టు తమ్ముడు ఇది కొంచెం. హైలో పెట్టనా? హాయ్ రే హాయ్ జామ్ పండు రోయ్. మన వంట తొందరగా అయిపోవాలి కదా. పాట పాడితే అది హైలో వచ్చింది చూసారా? మీకు హైలో పెట్టనా? ఆల్రెడీ హైలో వావ్, మీరు అడ్వాన్స్ లో ఉన్నారా? రెడీ. వీటిలో తీసుకొని ఇక్కడ పెట్టి నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. దీంట్లో పేపర్ నాప్కిన్స్ వేయడం వల్ల ఆయిల్ అనేది అది వచ్చేస్తుంది. వెరీ గుడ్. అంటే ఆయిల్ ఎక్కువగా తింటే మనుషులకే కాదు ప్లేట్లకు కూడా ప్రమాదం అని శ్రీధన్య గారు ఫీల్ అవుతున్నారు అనుకుంటా. అందుకే రేట్లు ఫీల్ అవుతాయో లేవు, తర్వాత తిని మీరు ఫీల్ అవ్వకుండా ఉండాలి. మెయిన్ అన్నమాట. వెరీ గుడ్. ప్లేట్కి అంటకుండా మీరు పేపర్లు వేస్తున్నారు కదా, ఇసీలో ఏమైపోదా. వెరీ గుడ్, అన్ని సేవ్ చేస్తున్నారు. అక్క మీరు ఏం చేస్తున్నారు? ఇది ఫ్రై కొంచెం చేస్తున్నాను ఫ్రైయింగ్ తమ్ముడు. వెరీ గుడ్. స్పూన్ ఇస్తారా? పెద్దదా చిన్నదా? పెద్దది ఫ్రైయింగ్ స్పూన్. ఓకే థ్యాంక్ యూ. ఓకే. ఇది ఎవరికి అవసరం లేదా? మరి దారుణంగా 4 కిలోలు పట్టుకో, ఉంది అవసరం, ఎందుకు లేదు. ఏంటో నాకు యూజ్ అది. కొంచెం హైలో పెట్టాము. హైలో. నేను కూడా హై అవుతా దాంతో పాటు. అవు. రెడీయా? ఓకే, గోల్డెన్ కలర్లోకి. వెరీ గుడ్. కల్పన కలుపు. ఏమైనా ముహూర్తం ఉందా? లేదు లేదు లేదు. వెరీ గుడ్. ఒకసారి మొత్తం కలిపేసే. ఇది మాడిపోయిన తర్వాత దీన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఏంటండి? కలపకుండా ఉంటే కిందది మాడిపోతూ ఉంటుంది, పైదేమో ఉడకకుండా ఉంటుంది. కలుపు తమ్ముడు. సైలెంట్ గా సెటైర్ లేస్తున్నారు మనకి. మనం గార్నిష్ చేయాలి కదా, కదా. డెకరేషన్ అందంగా కనిపించాలి. ఏమంటారు దీన్ని? ఏమంటారు? గార్నిష్. రెండు ఒకటే బాగానే ఉన్నాయి. మరి ఇచ్చిన ఐటమ్ ఒకటే కదా. కొంచెం పొడవుగా ఉన్నాయి, ఇవేమో పొట్టిగా ఉన్నాయి.
దీన్ని బట్టి చూస్తే ఇవి వ్యాయామం చేయలేదు అనుకుంటా, అందుకే పొట్టిగా తయారైనాయి. ఇవి కొంచెం మాట్లాడకుండా సీరియస్ గా ఉండి మరి వ్యాయామం అందుకే పొడవు వచ్చాయి. ఓకే, మీ పేరేంటి? థ్యాంక్ యూ బేబీ కార్న్. ట్యాంగీ బేబీ కార్న్. మరి మీది? గోల్డెన్ ఫ్రై బేబీ కార్న్. ఒక్క నిమిషం, చూస్తున్నారు కదా మంచి ఒక రేంజ్ లో ఉంది ట్యాంగీ బేబీ కార్న్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఏంటో ఒక్కసారి చూద్దాం. ట్యాంగీ బేబీ కార్న్ కావలసిన పదార్థాలు: బేబీ కార్న్, కార్న్ ఫ్లోర్, మైదా పిండి, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు, టొమాటో సాస్, నూనె, ఉప్పు, కొత్తిమీర. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఒక బౌల్ తీసుకొని అందులో బేబీ కార్న్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆ బేబీ కార్న్ వేడి అయిన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, జీడిపప్పు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత కొత్తిమీర, ఎండుమిరపకాయ ముక్కలు, టొమాటో సాస్ వేసిన తర్వాత కొంచెం ఉప్పు, వేగించిన బేబీ కార్న్ వేసుకొని కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీర, ఎండుమిరపకాయలు, టొమాటో ఫ్లవర్, ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, ట్యాంగీ బేబీ కార్న్ రెడీ. ఓకే విజయలక్ష్మి గారు, మీది పట్టుకోండి. గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని ఒక్కసారి చూద్దామా? గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్ కావలసిన పదార్థాలు: బేబీ కార్న్, మిరియాల పొడి, కార్న్ ఫ్లోర్, ఉప్పు, కారం, నూనె, పసుపు, మైదా పిండి. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి, కొంచెం పసుపు, కారం, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తరువాత బేబీ కార్న్ ముక్కల్ని తీసుకుని ముందుగా కలుపుకున్న మిశ్రమంలో డిప్ చేసి వేడి అయిన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జార్బ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టొమాటో ఫ్లవర్, ఉల్లికాడతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్ రెడీ. ఓకే శ్రీధన్య గారు, మీ ఐటెం మీరు పట్టుకోండి. ఇప్పుడైతే మనం తయారైపోయినాయి కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో అలా అటువైపు వెళ్ళి తిందామా విజయలక్ష్మి గారు? నేను మీ ఇంటి వంటకు వచ్చి వంట చేసి చక్కటి తమ్ముడికి ఈ వంట చేసి తినిపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకేనండి, గోల్డెన్ ఫ్రైడ్ బేబీ కార్న్, ట్యాంగీ బేబీ కార్న్ చక్కగా మీరు కూడా నేర్చుకున్నారు కదా. ఇది నేనంటే నేనే. బెండకాయలు ఎప్పుడన్నా ముదిరినట్టు అనిపిస్తే అవి బయట పారేస్తూ ఉంటాం. ఈసారి ముదిరిన బెండకాయలు ఇంట్లో ఉన్నప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండలో ఎండబెట్టి తర్వాత ఎప్పుడైనా కుదిరినప్పుడు అవి వేయించుకొని తింటే స్నాక్స్ లా చాలా బాగా పనిచేస్తాయి. నచ్చింది కదా? మరిన్ని వంటలతో రేపటి మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, బాయ్.